అతను కత్తులతో సావాసం చేస్తున్నాడు. కత్తులే అతన్ని గిన్నిస్ బుక్ ఎక్కించాయి. కత్తులే కాదు, కంటి చూపుతోనే ఏదైనా చేసేయగలడు. ఎంతటి బరువునైనా కంటితోనే ఎత్తేస్తున్నాడు. అతన్ని చూసి అందరూ అబ్బుర పడుతున్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలకు చెందిన ఆవుల కిషన్ ప్రపంచ రికార్డు సాధించాడు. జీవనోపాధి కోసం నేర్చుకున్న విద్య అతనికి కీర్తిని తెచ్చిపెట్టింది. గాడి విద్య నేర్చుకుని ముంబై వెళ్ళాడు. అక్కడ అతని ప్రతిభను చూసిన అనేక మంది ప్రశంసించారు, ప్రోత్సహించారు. ఇదిగో అతడి విన్యాసాలు మీరే చూడండి. పలు రియాలిటీ షోల్లో చాలా ప్రదర్శనలు ఇచ్చాడు. అతని ప్రదర్శనలు చూసి చాలా మంది ప్రోత్సహించారు. నోట్లో అవలీలగా 22 కత్తుల్ని పెట్టుకుంటాడు. గతంలో 21 కత్తుల్ని మింగిన ఓ యువకుడి రికార్డును కిషన్ అధిగమించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. కేవలం కత్తులు మింగడమే కాదు, చాలా సాహసాలు చేస్తాడు. मोहब्बत की बात है, प्यार की खबर आपके सामने लेकर आता है आपका ये चहीता शो जिसका नाम है शाबाश इंडिया। కనురెప్పలతో కుర్చీని అవలీలగా ఎత్తేస్తాడు. బంతుల్ని గాల్లోకి విసిరి చాలా తేలిగ్గా పట్టుకుంటాడు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వలకు చెందిన ఆ ఆవుల కిషన్, ఈ ఫీట్ చేసిన ఆవుల కిషన్ ప్రస్తుతం TV9 స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అయితే అంతకంటే ముందుగా ఈ రేర్ ఫీట్ తో గిన్నిస్ పుటలకెక్కిన ఆవుల్ కిషన్ చేసిన ఆ అద్భుతమైన ఫీట్ ని ముంబైలోని కలర్ స్టూడియో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇండియన్ ప్రేక్షకులకు చూపించింది. TV9 ప్రేక్షకులకి ఒక్కసారి ఆ విజువల్స్ చూపిస్తాం, తర్వాత కిషన్ తో మాట్లాడదాం. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. आज इस मंच पर किशन एक गिनीज वर्ल्ड रिकॉर्ड बनाने के बाद दूसरे रिकॉर्ड को चुनौती दे रहे हैं। ऑस्ट्रेलिया का रिकॉर्ड तोड़ने के बाद वो इंडिया के लिए एक नया और यूनिक रिकॉर्ड बनाने जा रहे हैं। तो किशन जी, आप रेडी हैं? मिस्टर क्रिस, आर यू रेडी? I'm ready. Just one more thing. Again, I will also count the swords once he takes them out one by one after the record. हाँ, तो मिस्टर क्रिस कह रहे हैं कि आपकी तलवार ये तब काउंट करेंगे जब आप एक एक करके उन्हें मुंह से निकालेंगे, तब ये काउंट करेंगे, ठीक है? ऑल द बेस्ट. थैंक यू. ओके मिस्टर क्रिस, लेट्स गो. So किशन जी, are you ready? मैं अभी आपकी असिस्टेंट बन रही हूँ. And Chris, are you ready? I'm ready. Okay. So, for an absolutely new Guinness World Record, 3, 2, 1, go. Seconds are over.
15 So was it? Okay. Well, I mean, he juggled not for 10 seconds, but for 30 seconds actually, and he did 17, so it's a new Guinness World Record. और किशन जी ने बनाया है एक नया गिनीज वर्ल्ड रिकॉर्ड सिर्फ हमारे इंडिया के लिए। ये कांग्रेचुलेशन। बोलो भारत माता की। ये लीजिए किशन जी, दूसरा रिकॉर्ड इंडिया के नाम। Well done, well done. Jai Ho! जय हो। किशन जी, आपके परिवार वालों को ही नहीं, पूरे हिंदुस्तान को बहुत गर्व है आप पे। सो किशन जी, थैंक यू सो मच। आप अपने 2-2 सर्टिफिकेट्स और 2-2 मेडल के साथ यहां से जाएंगे। सो बहुत बहुत शुक्रिया आप यहां आए, हमारे शो को चांद लगा दिया। थैंक यू। वाओ, आज గిన్నిస్ ప్రతినిధి ముందు ముంబైలో ఏప్రిల్ 8వ తారీఖున సరిగ్గా 3 రోజుల క్రితం ఈ ప్రపంచ రికార్డుని ఆవుల కిషన్ తన సొంతం చేసుకున్నాడు. ఆవుల కిషన్ ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు. కిషన్, మెనీ కంగ్రాచులేషన్స్. మీరు ఒక తెలుగు వారైనందుకు గర్వంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. ఎలా చేయాలనిపించింది? ఇలాంటి ఫీట్ సాధించాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? ఇది కొన్ని నేను టీవీలల్లో బుక్లల్లో చూశాను కాబట్టి వాళ్ళందరూ చేస్తారు, నేను ఎందుకు చేయగలను. అంతకుముందే మా బాబు చేసేది, మా అంకల్ చేసేది, నేను కూడా ట్రై చేస్తాను. 1, 2, 3 ఇట్లా చేసుకుంటా వచ్చి నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కాలని ఆవిడ కోరిక ఉండే, ఆవిడకు ఆ కోరిక కూడా అయ్యింది, నెరవేర్చుకున్నాను. ఎలా సాధ్యమైంది? ముంబై దాకా ఎలా వెళ్ళగలిగారు? ఇలాంటి ఫీట్ గిన్నిస్ బుక్ ప్రతినిధి ముందు చేయాలి, నేను దీన్ని సాధించానని చెప్పి చేయాలని చెప్పి మీకు ఎలా అనిపించింది? ఏం చేశారు దీనికోసం? దీనికోసం నేను ఫస్ట్ ఒకటి ట్రై చేశాను. బెడ్ కూడా వెళ్ళింది. అట్టయితే మన మిర్చి, లాల్ మిర్చి ఉంటుంది, ఎర్ర మిర్చి, దాన్ని కలుపుకొని అన్నంలో ఇంతది తక్కువ అయింది. మళ్ళీ అట్నే ట్రై చేసిన. 1, 2, 3 పెంచుకుంటూ పోయాను. అవి నేర్చుకున్నాక నేను బ్రాండ్ షాప్లో పని చేసినాను పెద్దపల్లిలో. పని చేయంగా నాకు కష్టంలో ఉంటుంది. నేను ఆ బాధకు తట్టుకోలేక బొంబాయి పోయాను. బొంబాయి పోయినాక ఈ ఐటమ్ నేర్చుకొని మళ్ళీ ట్రై చేసి 1 సంవత్సరం చేసి మళ్ళీ చేసుకుంటా స్టేజ్ ప్రోగ్రామ్ చేసుకుంటా, గణపతిలో, నవరాత్రిలో అది ప్రోగ్రామ్ చేసుకుంటా వచ్చిన ఆవిడ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయాలని 13 సంవత్సరాలు వెనకబడ్డా. ఆవిడ ఇవాళ సక్సెస్ అయింది. ఆల్ రైట్. బ్రతుకు తెరువు కోసం ముంబై వెళ్లి ఇలాంటి ఫీట్ ని ప్రాక్టీస్ చేసిన ఆవుల కిషన్ ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్ నే తన సొంతం చేసుకున్నాడు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముంబైలోని కలర్ స్టూడియోలో తను సాధించిన 2 రికార్డ్స్. ఒక రికార్డ్ ఇంతకుముందు మీరు చూశారు, 17 కత్తులు గొంతులోంచి కడుపులోకి పెట్టుకుని 3 కత్తులతోటి జగ్లింగ్ చేయడం. రెండో రికార్డు 22 కత్తుల్ని ఏకతాటిగా లోపల నుంచి బయటకు తీయగలగడం. ఈ 2 రికార్డులో అరుదైన 22 కత్తుల కడుపులో పెట్టుకున్న రికార్డుని టీవీ9 ప్రేక్షకుల కోసం కిషన్ లైవ్ లో చేసి చూపిస్తారు. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు న్యూస్. అరుదైన ఫీట్ తోటి గిన్నిస్ పుటలకెక్కిన ఆవుల కిషన్ ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు. 22 కత్తుల్ని గొంతులోంచి కడుపులోకి దింపుకున్న ఫీట్ ని టీవీ9 ప్రేక్షకుల కోసం ఇప్పుడు లైవ్ లో చేసి చూపించబోతున్నారు. ఇది కూర్చుని చేసే ఫీట్ కాదు కాబట్టి కిషన్ నుంచోడానికి సిద్ధపడ్డారు. అలాగే కత్తులను కూడా తయారుగా ఉంచుకున్నారు. చూడొచ్చు క్లియర్ కట్ గా 22 కత్తులు ప్రస్తుతం ఆవుల కిషన్ చేతిలో ఉన్నాయి. కిషన్ తన ఫీట్ ని ప్రారంభించబోతున్నారు. కిషన్, ఆర్ యు రెడీ? yes sir. పూర్తి స్థాయిలో ధైర్యంగా ఉన్నారు మీరు? yes sir. ఎటువంటి సంకోచం లేకుండా? yes. సో టీవీ9 ప్రేక్షకులకి ఈ కత్తుల ఫీట్ 22 కత్తుల్ని కడుపులో పెట్టుకోవడానికి ముందుగా ఏమైనా చెప్తారా? చెప్తాను సార్. అంటే నేను ఈ కత్తులు మింగుతానని వేరేటోళ్ళు ట్రై చేయొద్దు, ఎవరైనా కానీ. ఇంకా డేంజర్స్ ఐటమ్. నేను పట్టుదల పట్టిన కాబట్టి దీన్ని ఫస్ట్ మా బాబు వారు, మా అంకలు చేసిన కాబట్టి దాంతో నేను పెంచుకుంటూ వచ్చిన. మా బాబు, అంకలు వారు 2, 3 తినబడి, అంతకంటే ఎక్కువ తినబోదు. కానీ నేనే గిన్నిస్లో ఎక్కాలని ట్రై చేసినాను. నేను చేస్తాను.
నేను చేయగలుగుతా కానీ వేరే చేయగలుగుతా. సో దీనికి ప్రాపర్ శిక్షణ లేకపోతే ప్రాక్టీస్ లేకుండా ఇలాంటి చర్యకు పూనుకోవద్దని చెప్తున్నారు. ఎస్ సార్. ఆల్ రైట్, ప్రేక్షకుల కోసం మీరు మీ ఫీట్ ని ప్రారంభించండి. ఓకే సార్. TV9 ఈ అరుదైన ఫీట్ ని ఆవుల కిషన్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తుంది. కిషన్ చెప్పినట్టుగా ఈ అరుదైన ఫీట్ ని చేయడానికి శిక్షణ కావాలి. దీన్ని ఎవరు పడితే వాళ్ళు చేసే ప్రయత్నం చేయొద్దు. కిషన్ 22 కత్తుల్ని బయటకు తీస్తున్నారు. 2 కత్తులు ఆల్రెడీ బయటకు తీశారు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 and 22. చివరి 2 కత్తుల ఫీట్ మీరు చూడొచ్చు. ఇది ఎంత కష్ట సాధ్యమైందో ఒక్కసారి ఆవుల కిషన్ ముఖాన్ని క్లోజ్ లో చూస్తే చూడొచ్చు. TV9 స్టూడియోలో మాత్రమే ఈ 22 కత్తుల అరుదైన ఫీట్ ని మీరు చూడొచ్చు. కిషన్ కంటి నుంచి ధారగా కన్నీరు బయటకు వచ్చింది. ఈ ఫీట్ ఎంత కష్ట సాధ్యమైందో ఒక్కసారి ఆ ధారలను చూస్తే గమనించవచ్చు. ఈ ప్రాక్టీస్ ని దయచేసి వేరెవరూ చేయొద్దు. ఇది చాలా అరుదైన ఫీట్, ప్రమాదకరమైన ఫీట్. కిషన్ 22 కత్తుల ఫీట్ ని TV9 లో ప్రదర్శించినప్పుడు ఆయన పడిన కష్టాన్ని ఒక్కసారి చూడొచ్చు. ఎంత సాధన దీనికి అవసరమో, ఎంత కఠోర శ్రమ దీనికి అవసరమో ఈ ఫీట్ ని బట్టి చూస్తుంటే తెలుస్తుంది. కిషన్ అద్భుతంగా చేశారు. ఎలా సాధ్యమైంది? 22 కత్తులు మీరు కలర్ స్టూడియోలో 17 కత్తులతోటి జగ్లింగ్ లోనే చేశారు. ఎలా సాధ్యమైంది 22 కత్తుల ఫీట్? ఇది ప్రాబ్లం. కత్తులు మింగక ముందే కొద్దిగా భయం అనిపిస్తుంది నాకే. ఈ పోతాయో పోవో లోపలికి అని ఒకసారి లోపలికి పోయినాక భయం వెళ్ళిపోతుంది. మింగాను అని ఖుషి అనిపిస్తుంది లోపటిని. ఆల్రైట్, నిజానికి తనతో ఇప్పుడు అంత ఎక్కువగా మాట్లాడించడం కూడా సమంజసంగా అనిపించట్లేదు. ఆ ఫీట్ చేసిన తర్వాత ఆయన గుండెల్లోంచి వస్తున్న ఆదుర్ధాన్ని, ఆ యాంగ్జైటీని ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు బట్టి గమనిస్తే అర్థమవుతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుని కిషన్ కాస్త తెరిపినిచ్చి తర్వాత ఈ చర్చని కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి TV9. వెల్కమ్ బ్యాక్. కిషన్ TV9 స్టూడియోలో ఉన్నారు. కిషన్ తో మాట్లాడదాం. కిషన్, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించినప్పుడు కానీ ఇప్పుడు 22 కత్తుల ఫీట్ ని TV9 ప్రేక్షకుల కోసం లైవ్ లో చేసినప్పుడు కానీ ఒక్కొక్క కత్తి దిగుతున్నప్పుడు తీస్తున్నప్పుడు మీ మైండ్ లో ఏం కదులుతూ ఉంటుంది? 22 కత్తులు కడుపులోకి వెళ్ళి గొంతులోంచి లోపల కంటే వెళ్ళిపోతున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? కలర్ స్టూడియోలో కూడా ఆ ఫీట్ మీరు కేవలం ప్రేక్షకుల ముందే కాదు, మీ కుటుంబ సభ్యుల ముందు కూడా చూశారు. వాళ్ళు కూడా ఊపిరి బిగబెట్టి ఆ ఫీట్ ని చూశారు. ఒక్కొక్క సందర్భంలో ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? నాకు ఒకసారి అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, కానీ మింగేటప్పుడు లోపలికి పోయినాక అంత ఖుషి అనిపిస్తుంది. నేను ఎక్కడ లేని ఖుషి నాకు వచ్చిందని దునియాకు చూపించాలని నాకు ఖుషి కావాలి, దునియా కూడా ఖుషి కావాలి, పూరా హిందుస్థాన్ ఖుషి కావాలని నాకు అనిపిస్తుంది ఓసారి. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఇలాంటి అరుదైన ఫీట్లు, ప్రమాదకరమైన ఫీట్లు ఎందుకు అని చెప్పి మిమ్మల్ని వారించలేదా? వారించారు. ఏదో జగ్లింగ్ ఐటమ్ చేయి కానీ ఇటువంటివి చేయకు, ఈ ఐటమ్ చేస్తే మనకు తక్లీఫు, మేము ఒక్కరు మా ఇంతమంది కుటుంబం వెళ్ళాలి అని ఇంటి మా అమ్మ అంటది, మా భార్య కూడా అంటది. కానీ కాకపోతే ఏంటంటే నాకు ఒక పేరు ఉండాలి, హిందుస్థాన్ పేరు కూడా ఉండాలి, నా పేరు కూడా ఉండాలి అని నేను జిద్దు మీద చేసిన. కానీ వాళ్ళకి చూపెట్టలేప్పుడు నేను ఇట్లా ఇన్ని గణం చేస్తుందని. ఒకసారి టీవీలలో అలగలగ టీవీలలో చేశాను. ఆ టీవీలలో చూసి మా బాపు టీవీలో వచ్చాడు, మా అందరు ఖుషి అయిపోయారు వాళ్ళు. కానీ కత్తులను చూసి వాళ్ళు ఏదో అనుకున్నదే నిజంగానే కావచ్చు, అర్థం కావచ్చు అని. కానీ హకీకత్ చూసిరు టీవీలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అప్పుడు వాళ్ళు కొద్దిగా దుఃఖించారు. ఓకే, గిన్నిస్ బుక్ రికార్డ్ చేస్తున్నప్పుడు విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. చూడండి, ఎవరు ఆమె? ఆమె మా భార్య, మా అమ్మ. మీ అమ్మగారు, మీ భార్య అండ్ మిగిలిన వాళ్ళు అక్కడ మా కూతుర్లు. మీ కూతురు ఎంతమంది కుటుంబ సభ్యులు మీరు? 6 కూతుర్లు. 6 కూతుళ్ళు? మమ్మీ మా భార్య నేను. ఓకే, 6 కూతుళ్ళు మీకు. 6 కూతుళ్ళు, మీ అమ్మగారు, మీ భార్య, వీళ్ళందరి ముందు మీరు ప్రదర్శన చేశారు.
రైట్. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళంతా మీతోనే ఉంటున్నారా, వాళ్ళకి జీవనోధారం ఏంటి? మాతోడే ఉంటారు కానీ ఎక్కువ శాతం చదివిపోయి అప్పుడు మా అమ్మ డాడీకు వీళ్ళంతా తెలియదు. నేను కూడా స్టడీ ఎక్కువ చేయలేదు, 5వ తరగతి చదివిన. అట్లనే మా అమ్మ వాళ్ళు అంటారు ఆడపిల్లకు చదివేందుకు కానీ అది చేసి నేను బొంబాయి తోటి వాళ్ళు చదవనీయకుండా అంటే పంపించారు కానీ 2, 3 చదివారు వాళ్ళు. మా పెద్ద బిడ్డ మారక్క అంటే మేము చదువుకున్నామ్మా మారక్క, ఇంకో మా పెద్ద బిడ్డ రాధిక, ఇంకో అమ్మాయి దేవిక, ఇంకో అమ్మాయి సప్న, ఇంకో అమ్మాయి మణి, ఇంకో అమ్మాయి దుర్గేశ్వరి. 6 బిడ్డలు. అంటే ఇప్పుడు 2 చదువుతారు, చిన్నోళ్ళు అమ్మాయిలు చదువుతారు. ఒకసారి చూడండి ఆ ఫీలింగ్స్ చూడండి. మీరు ఆ ఫీట్ చేస్తున్నప్పుడు ఎంత కఠినమైన ఫీట్ మీరు చేస్తున్నారా అని మీ భార్య మీ అమ్మగారి ఫీలింగ్స్ ఒకసారి గమనించండి. ఇలాంటి ఫీట్ ఎందుకు చేస్తున్నారనో చెయ్యొద్దనో లేకపోతే ప్రమాదం కదా ప్రాణానికి వద్దు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఒక్కసారి కూడా బలవంతం పెట్టి ఇంక వెళ్ళొద్దు అని చెప్పి లేకపోతే చేయొద్దు అని చెప్పి చేయలేదా? అన్నారు వాళ్ళు చేయకను. మరి ఎందుకోసం చేస్తున్నారు? ప్రాణాలకి తెగించి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చేస్తున్నారా లేదంటే దీన్ని ఒక ఫ్యాషన్ గా తీసుకున్నారా? తర్వాత నేను జగ్లింగ్ ఐటమ్ ఆడతాను, అరగంట 1 గంట షో కామెడీ చేస్తాను, పబ్లిక్ ని ఖుషి చేస్తాను. దాని తర్వాత ఈ ఐటమ్ ఒక పేరు ఉండాలని, హిందుస్థాన్ కూడా పేరు ఉండాలి, అలా మా పేరు ఉండాలి, నా కుటుంబం కూడా పేరు ఉండాలి, వాళ్ళు కూడా నేను ఇలా ఉంటా రేపు పోతా కానీ వాళ్ళ గురించి ఏదైనా గవర్నమెంట్ తో వెళ్ళాలి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దాకా పోషించాలని ట్రై చేశాను. రైట్. ఇప్పుడు మీకు మెడలో ఉన్న 2 మెడల్స్ గిన్నిస్ వాళ్ళు ఇచ్చిన మెడల్స్. 2 మెడల్స్, ఒక మెడల్ 22 కత్తులు నోట్లో పెట్టుకునేందుకు, 2వ మెడల్ 17 కత్తులు పెట్టుకుని జగ్లింగ్ చేసినందుకు. 2 కొత్త రికార్డ్సేనా? లేదు సార్, ఒకటి ఆస్ట్రేలియా 21 కత్తి మింగాడు అతను. నాకు చెప్పారు 22 మింగామని. నేను అంతకు ముందు 19 మింగుతూ, కానీ వాళ్ళు చెప్పిన 15 రోజులల్లా ట్రై చేశాను. ట్రై చేసి 22 కత్తులు మింగి బ్రేక్ చేశాను. రైట్. ఏం చేశారు గిన్నిస్ ప్రతినిధులు? ఏం అబ్జర్వ్ చేశారు? ఆ కత్తుల్ని మీరు పెడతా అన్నప్పుడు, ఈ ఫీట్ నేను చేస్తా అన్నప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు? కత్తుల్ని మెజర్మెంట్స్ చూడడము, అక్కడ వాళ్ళు ఏదైనా ప్రత్యేకించి ఈ కత్తులు మీకు ఇవ్వడం ఇలా ఏమైనా చేశారా? మీరే తీసుకెళ్లారా? లేదు, ఇది మేమే తీసుకెళ్ళాము. ఈ కత్తి మేమే తీసుకెళ్ళాము కానీ అది చిన్నగా ఉంది. ఆస్ట్రేలియా వాళ్ళది చిన్నగా ఉంది, ఆధా ఇంచు ఉంది, ఇది 1 ఇంచు ఉంది అన్నట్టు. 1 ఇంచు కంటే ఎక్కువ ఉంది. తక్కువ ఉంది. ఓకే. సో ఆస్ట్రేలియా వాళ్ళు పెట్టుకున్న దానికంటే ఇప్పుడు మీరు పెట్టుకున్నదే కాస్త వెడల్పు ఎక్కువ. అండ్ వాట్ అబౌట్ లెంగ్త్? పొడుగు కూడా ఎక్కువనే ఉంది, వాళ్ళకంటే ఎక్కువనే ఉంది. రైట్. సో ఈ మందము పొడవు వెడల్పుల్ని కొలిచిన తర్వాతే మిమ్మల్ని ఫీట్ చేయడానికి వాళ్ళు అనుమతించారు సార్. మరి ఈ విషయాన్ని వాళ్ళు పరిగణనలోకి తీసుకున్నారా? రికార్డు బ్రేక్ చేసినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఒకటి పెట్టుకున్నా కూడా అంతకంటే ఎక్కువ సైజు కత్తుల్ని పెట్టుకున్నారు కాబట్టి అని చెప్పి మీకు ఏమైనా చెప్పారా? చెప్పలేదు. వాళ్ళు వచ్చారు, టేబుల్ మీద పెట్టారు, కొలత తీసుకున్నారు, తీసుకున్నాక ఓకే అని చెప్పారు. అంటే వాళ్ళు అతను గిన్నిస్ వాళ్ళే ఇప్పుడు వచ్చి నాకు రికార్డు ఇచ్చినవాడు అతన్ని. ఓకే. రైట్. ఇవి కాకుండా ఇంకా చాలా ఫీట్స్ చేస్తారని చెప్పారు ప్యాకేజ్ లో. కంటితోటి కుర్చీలు ఎత్తడము, బరువులు ఎత్తడం అని, ఇవన్నీ కూడా మీరు చేసే షోలో చేస్తూ ఉంటారా? షోలో చేస్తాను. ఓకే. అంటే జగ్లింగ్ ప్రోగ్రామ్ చేసి కామెడీ చేస్తాను. తర్వాత నన్ను మర్చిపోవద్దు వాళ్ళు, అలా మనసులో ఉండిపోవాలి నేను అని కత్తుల ప్రదర్శన చేస్తాను. సో ఈ ఫీట్స్ అన్ని మీరు బయట రాష్ట్రానికి వెళ్ళే చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ప్రదర్శనలు ఎప్పుడైనా ఇచ్చారా? చేశాను. ఇచ్చినప్పుడు మీకు స్థానికంగా ఉండే అధికారుల దగ్గర నుంచి కానీ, రాజకీయ నుంచి కానీ, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ ప్రోత్సాహం రావడం, మిమ్మల్ని ఏదైనా ఆదరించే ప్రయత్నం చేయడం ఎవరు చేయలేదు సార్? ఎవరు చేయలేదు. సో ఒక తెలుగువాడు పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ పొట్ట పోసుకోవడం కోసం ఇలాంటి అద్భుతమైన ఫీట్ చేస్తున్నాడు. కలర్స్ ఛానల్లోని ఆ అద్భుతమైన ఫీట్ ని మళ్ళీ ఒక్కసారి చూద్దాం. आज इस मंच पर किशन एक गिनीज वर्ल्ड रिकॉर्ड बनाने के बाद दूसरे रिकॉर्ड को चुनौती दे रहे हैं। ऑस्ट्रेलिया का रिकॉर्ड तोड़ने के बाद वो इंडिया के लिए एक नया और यूनिक रिकॉर्ड बनाने जा रहे हैं। तो किशन जी, आप रेडी हैं? मिस्टर क्रिस, आर यू रेडी? I'm ready. Just one more thing. Again, I will also count the swords once he takes them out one by one after the record. हाँ, तो मिस्टर क्रिस कह रहे हैं कि आपकी तलवार ये तब काउंट करेंगे जब आप एक एक करके उन्हें मुंह से निकालेंगे, तब ये काउंट करेंगे, ठीक है? ऑल द बेस्ट. थैंक यू. ओके मिस्टर क्रिस, लेट्स गो. तो किशन जी, आर यू रेडी? मैं अभी आपकी असिस्टेंट बन रही हूँ. एंड क्रिस, आर यू रेडी?
I'm ready. Okay. So, for an absolutely new Guinness World Record, 10, 2, 1, go. Seconds are over. So was it? Okay. Well, I mean, he juggled not for 10 seconds, but for 30 seconds actually, and he did 17, so it's a new Guinness World Record. और किशन जी ने बनाया है एक नया गिनीज वर्ल्ड रिकॉर्ड सिर्फ हमारे इंडिया के लिए। ये कांग्रेचुलेशन। बोलो भारत माता की। ये लीजिए किशन जी, दूसरा रिकॉर्ड इंडिया के नाम। Well done, well done. Jai ho! जय हो। किशन जी, आपके परिवार वालों को ही नहीं, पूरे हिंदुस्तान को बहुत गर्व है आप पे। सो किशन जी, थैंक यू सो मच। आप अपने 2-2 सर्टिफिकेट्स और 2-2 मेडल के साथ यहां से जाएंगे। सो बहुत बहुत शुक्रिया आप यहां आए, हमारे शो को 4 चांद लगा दिया। थैंक यू। वाओ, आज వాట్ అన్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్, వాట్ ఏ రేర్ ఫీట్. కిషన్ ఫీట్ పూర్తి చేసిన తర్వాత ఒక సెల్యూట్ చేశారు. ఎవరికి చేశారు ఆ సెల్యూట్? పూరా హిందుస్థాన్ పూరా హిందుస్థాన్. అండ్ గిన్నిస్ రికార్డ్, గిన్నిస్ ప్రతినిధి నుంచి అందుకోగానే ఆయన అన్నమాట కూడా భారత్ మాతాకి జై. వెరీ ప్రౌడ్. ఒక తెలుగువాడు ఇలాంటి యాటిట్యూడ్తో బయట రాష్ట్రాల్లో మన తెలుగు ఖ్యాతిని విస్తరింపజేస్తున్నందుకు టీవీ9 స్టూడియోలో ఆయన 22 కత్తుల ఫీట్ చేశారు. నిజానికి 17 కత్తులు గొంతులోంచి కడుపులోకి దింపుకొని 3 కత్తులతో జగ్లింగ్ చేసిన ఈవెంట్ ప్రపంచంలోని మొట్టమొదటి ఈవెంట్. దానికి గాను ఒక రికార్డు వచ్చింది. రెండో రికార్డు ఆస్ట్రేలియన్ యువకుడు 21 కత్తుల్ని కడుపులో దించుకున్నాడు. దాన్ని బీట్ చేశాడు కిషన్ 22 కత్తులతోటి. ఆ యువకుడి కంటే కూడా కిషన్ వయసు చాలా పెద్దది. కిషన్ 40 ఏళ్ల తెలుగు వ్యక్తి. సో ఈ రికార్డు ఒకసారి టీవీ9 స్టూడియోలో చేసిన ఈ రికార్డుని మళ్ళీ ఒకసారి చూద్దాం. కత్తులతోనే కిషన్ సావాసం చేసిన దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. 22 కత్తుల అరుదైన ఫీట్ ని కిషన్ టీవీ9 స్టూడియోలో టీవీ9 ప్రేక్షకుల కోసం లైవ్ లో చూపించారు. 22 కత్తుల్ని ఒక్కసారి తన గొంతులోంచి కడుపులోకి దింపుకుంటున్న దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు. మొదటిసారి తెలుగు టీవీ ఛానల్స్ లో ఇలాంటి అరుదైన ఫీట్ ని ప్రత్యక్షంగా గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ తోటి చేయించడం ఇది మొదటిసారి. 22 కత్తులు కూడా గిన్నిస్ బుక్ ప్రతినిధుల పర్మిషన్ అలాగే సర్టిఫికేషన్ పొందిన తర్వాత చేసిన ఫీట్ ఇది. అవే కత్తులతోటి కిషన్ తన ఫీట్ ని కొనసాగిస్తున్నాడు. 2 థర్డ్ స్వార్డ్, 4 5 6
కిషన్ పడుతున్న బాధను చూడొచ్చు. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15వ కత్తి, 16, 17, 18, 19, 20, 21 అండ్ ఫైనల్లీ ఆ 2 కత్తులతోటి చివరి ఫీట్ 22. ఎక్స్ట్రాడినరీ ఫీట్. ఈ ఫీట్ పూర్తి చేసిన తర్వాత కిషన్ ముఖ కవళికల్ని గమనించండి. అతని కంటి వెంబడి ధారగా కన్నీరు బయటకు వచ్చింది. అండ్ ఇక్కడ ఫీట్ చేసిన తర్వాత కూడా ఆయన పూరా హిందుస్థాన్కి ఒక సెల్యూట్ చేశారు. కిషన్ ఫైనల్లీ ఇలాంటి అరుదైన ఫీట్ ఎవరు చేయొద్దని TV9 పదే పదే చెప్తూ ఉంది. కానీ ఇలాంటి ఫీట్స్ చేసి మీలాగే తెలుగు వాళ్ళ ఖ్యాతిని లేదంటే హిందుస్థాన్ గౌరవాన్ని ప్రపంచం ముందు ఉంచాలి అని తాపత్రయపడే వాళ్ళకి, ఆత్రపడే వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు? ఎటువంటి శిక్షణ దీనికి కావాలంటారు? దానికి ప్రాక్టీస్ కావాలి. అది ఐడియా తెలిసిన వాళ్ళకే కావాలి ఎట్లా ప్రాక్టీస్ చేయాలని. సో ఎవరు పడితే వాళ్ళు తొందరపడి ఈ చర్య చేయకూడదని చెప్తారు. రైట్. కిషన్ పరివారంలో కిషన్ ఒక్కరే మగదిక్కు. కిషన్కి అమ్మ, భార్య అలాగే 6 కూతుళ్ళు ఉన్నారు. తండ్రి ఆల్రెడీ చనిపోయారు. సో కేవలం ఒకే ఒక మగదిక్కు కుటుంబం మొత్తానికి. ఈ బిజినెస్ తోటే ఆయన, ఈ వ్యాపారంతో క్షమించాలి, ఈ ఫీట్స్ తోటే, ఇలాంటి ఫీట్స్ తోటే షోస్ లో ప్రదర్శించి పబ్బం గడుపుకుంటున్నారు. 4 కూతుళ్ళు పెళ్లి కూడా చేశారు. అయితే బాధించదగ్గ విషయం, తెలుగు వాళ్ళ దగ్గర నుంచి, మన రాష్ట్రం దగ్గర నుంచి ఈయనకి ఎటువంటి సపోర్ట్ దొరకలేదు. అందుకనే నేను ముంబై వెళ్ళి అక్కడ ఇలాంటి ఫీట్ చేసి పొట్టపోసుకుంటున్నాను అని చెప్పి. బహుశా కిషన్ ఈ ఫీట్ చేసిన తర్వాత డెఫినెట్ గా ఈ షో చూస్తున్న తర్వాత మీకు మంచి ఆదరణ తెలుగు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంది. వస్తే మీరు ముంబై నుంచి ఇక్కడికి వచ్చేస్తారా? వస్తాను, ఇక్కడికి వచ్చేస్తాను. షోకు ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్తాను. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ షోకి వెళ్ళి షో చేస్తాను. తెలుగు వాళ్ళు పబ్లిక్ ని ఖుషి చేయాలని కోరిక. రైట్. తెలుగు వాళ్ళని ఖుషి చేయాలని, పబ్లిక్ ని ఖుషి చేయాలనే కోరికతోనే ఇక్కడికి రావడానికి తాను సిద్ధంగా ఉన్నానంటున్నారు. అయితే ఆదరించే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. హోప్ మీలో ఎవరైనా స్పందిస్తారనుకుంటాను. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తల విశ్లేషణలు. తాజా వార్తల విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి TV9.